ద్విచక్ర వాహనాలని చోరీ చేసే దొంగను గుంటూరు కొత్తపేట పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి సుమారు 10,50,000 విలువైన 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. శనివారం గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలోని గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బైకు చోరీలకు పాల్పడే నిందితుడిని స్వాధీనం చేసుకున్న వాహనాలని ప్రదర్శించారు. ఈ మేరకు డీఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరానికి చెందిన పి సాగర్, గుంటూరు కొత్తపేట, పాత గుంటూరు, లాలాపేట, ఖమ్మం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలని ఆటోలను చోరీ చేశారని పేర్కొన్నారు. నిందితులు అరెస్టు చేసిన వివరాలని ఈ సందర్భంగా వెల్లడించారు పోలీసులు. సమావేశంలో కొత్తపేట సీఐ వీరయ్య, ఎస్ఐలు డి రమేష్, కె తరంగని, ఏఎస్ఐ ఎం ఆంథోనీ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ రమేష్, యాంటోనీ, మా తరంగని, మన ఎస్ఐ ఇదంతా కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఉమెన్స్ కాలేజ్ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడువల అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, లాలాపేట పోలీసులు కొన్ని, ఓల్డ్గుంట పోలీసులు కొన్ని దొంగతనం చేయడం, వాటిని తర్వాత అతను అమ్మటం అయినా జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసిన జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్ ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవర్ చేయాల్సి ఉన్నాయి, కొంత సమాచారం కూడా ఉంది. అది త్వరలో అవి కూడా చేస్తామని చెప్పాను. పాత కేసు కొన్ని ఉన్నాయి, ఒంగోలు ఉన్నాయి, కొత్తపేట కొన్ని ఉన్నాయి. ఇతను సింగిల్ అఫెండర్. ఇంకేమైనా ఉన్నాయి విచారిస్తాం. అఫెండర్స్ ఎక్కడైనా చేస్తుంటారు, పర్టికులర్ గుంటూరులోనే అంత దిగాలేదా? అట్లా ఉండొచ్చు. వాళ్ళ అవకాశం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ చేస్తారు. దొంగనే ఇప్పుడు జనరల్గా చుట్టుబాటుపురం ఇవన్నీ ఉన్నాం. వాళ్ళు కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామల నగర్లో నేను ఎక్కడ పట్టాపురం ఎస్ఐ చేశాను. కిటికీలో స్క్రూ తీసి ఆ విండో తీసేస్తారు. అది అప్పటి నుంచి అట్లాగే చేస్తున్నారు. బ్యాచ్ అట్లాగే ఆ అఫెన్స్ కంపల్సరీ ఇయర్లీ వన్స్ ట్వైస్ జరుగుతూ ఉంటుంది. అంటే మిగతా చోట్ల లేదని కాదు, మరి వాళ్ళ ఎంఓ ఒక్క విధానం ఉంటుంది. ఒకరికి అనుకోవడం ఒక ప్లేస్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తుంటారు.